సాయి బ్రో. హాయ్ బ్రో. అదే నేను ఆర్ఫనేజ్ రన్ చేస్తున్నాను తెలుసు కదా. అవును బ్రో, అప్పుడు ఒకసారి చెప్పావు, నాకు గుర్తుంది. మేము స్పాన్సర్స్ కోసం వెతుకుతున్నాం. ఓకే ఓకే. మీరు ఏమైనా హెల్ప్ చేయగలరేమో అని చెప్పి ఒక మాట అడుగుదామని. బ్రో తప్పకుండా చేద్దాం. అండ్ ఇంకా కావాలంటే నేను రీసెంట్గా ఆర్సీజీ సార్తో పోడ్కాస్ట్ చేశాను కదా. తన సైడ్ కూడా తను ఇంకా హెల్ప్ చేస్తాడు డెఫినెట్గా. ఆ, చిన్న హెల్ప్ అయినా కూడా మాకు చాలా పెద్ద సపోర్ట్ ఉంటుంది బ్రో. డెఫినెట్గా ఇది చేద్దాం. ఓకే బ్రో. సో అమికోస్ మనం వచ్చేసాం, లైక్ కార్ వేసుకొని డీమార్ట్ వరకు వచ్చేసాము. యాక్చువల్లీ చెప్పాలంటే ఆర్సీ సార్ చాలా అంటే చాలా హెల్ప్ చేశారు. ఒక 1 monthకి సరిపడే అమౌంట్ అయితే తను ఇచ్చాడనమాట, ఇలా హోమ్లో డొనేట్ చేయడానికి. అసలు ఆ గ్రాటిట్యూడ్ అయితే అసలు నేను ఎప్పటికీ మర్చిపోలేను. అండ్ రాకేష్ బ్రో నేను వచ్చాము ఇట్లా డీమార్ట్లో ఇవన్నీ తీసుకొని ఇంకా వాంట్ టు స్టార్ట్ అనమాట. అమికోస్ సో మనం వచ్చేసాం. ఇప్పుడే అందరికి డిస్ట్రిబ్యూషన్ జరిగింది. మేము తెచ్చినందుకు అలా లైక్ ఇచ్చామన్నమాట. అందరికి ఒక్కొక్కరిని లేపి అడిగామన్నమాట, జస్ట్ సింపుల్ గా లైక్ ఎలా ఉంటుంది. యాక్చువల్గా నేను ఫస్ట్ టైం ఇట్లా హోమ్కి రావడం. పేరు సౌమ్య, నేను 5th క్లాస్ చదువుతున్నాను. నేను పెద్ద అయ్యాక మా అమ్మ మా నాన్నని బాగా చూసుకోవాలనుకుంటున్నాను. నేను ఏమవ్వాలనుకుంటున్నానంటే పోలీస్ అవ్వాలనుకుంటున్నాను. మా అమ్మ మా నాన్న వాళ్ళందరినీ బాగా చూసుకుంటాను. సో పిల్లల్ని అందరిని అడుగుతూ ఉన్నాం అనమాట, లైక్ ఏంటి నీ పేరేంటి, ఎలా చదువుతున్నావు, లైక్ ఫ్యూచర్లో నీ గోల్స్ ఏంటి, అండ్ ఏమన్నా బయటికి చెప్పాలనుకుంటున్నావా, ఇక్కడ ఎలా ఉంది మొత్తం అలా అడుగుతున్నాం అనమాట. నా పేరు సాయిదత్, నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. ఎంపీసీ గ్రూప్ తీసాను. నేను ఇక్కడికి 12 years అప్పుడు వచ్చాను. నేను అసలు ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే, అసలు మా ఇంటికాడ నేను చదివేవాడిని కాదు. మా ఇంటికాడ మా అమ్మ ఆరోగ్యం పరిస్థితి కూడా బాగాలేదు, నన్ను చదివించడానికి అవ్వలేదు. మా ఫాదర్ కరోనాలో చనిపోయారు. ఇక్కడ మీరు చూడొచ్చు, లైక్ పిల్లల ఫేస్లో ఆ నవ్వులు కానీ, లైక్ యాక్చువల్లీ చెప్పాలంటే ఇప్పుడు నేను బయట చూస్తున్నాం కదా, మనకి ఎంత నాలెడ్జ్ ఉన్నా సరే యాక్చువల్లీ ఇక్కడ ఉన్న వాళ్ళతో పోలిస్తే మాత్రం అసలు ఉంది కష్టమే కదా చెప్పాలంటే. వీళ్ళు ఎంత కష్టపడుతున్నారు అనేది రియాలిటీలో చూసిన తర్వాత అర్థమవుతుంది. అరే నేను పడేది కూడా ఒక కష్టమేనా అన్నట్టుగా. డెఫినెట్గా ప్రతి ఒక్కరు వాళ్ళ లైఫ్లో ఒక్కసారన్నా ఇలా విజిట్ చేసి ఇక్కడ వీళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, అండ్ వీళ్ళు ఎలా వాళ్ళ ఒక రోజుని ఎలా గడుపుతారు, వాళ్ళు చేసే డైలీ యాక్టివిటీస్ ఎలా ఉంటాయి అన్నీ చూడాలి. అది చూస్తేనే మనకి యాక్చువల్ రియాలిటీ అర్థమవుతుంది. మనము ఇంట్లో కూర్చొని లైక్ ఫోన్స్లో చూస్తాం లేదా టీవీస్లో చూస్తాం. టీవీస్లో చెప్తా ఉంటారు లైక్ ఎంత డొనేట్ చేయండి అలా అడుగుతూ ఉంటారు. బట్ దాని బ్యాక్ ఎండ్లో ఉన్న సిచ్యువేషన్ ఏంటో మనం చూస్తే అప్పుడే మనకు అర్థమవుతుంది అనమాట. నా పేరు విశాల్, నేను 6th క్లాస్ చదువుకుంటున్నాను. మా అమ్మ నా గొడవపడి విడిపోయారు. అయినా కూడా మా అమ్మ నేను పెద్ద అయ్యాక జాబ్ తెచ్చుకొని మా అమ్మని బాగా చూసుకుంటాను. అలాగే ఎంతోమంది బాగా చదువుకోవట్లే వాళ్ళని బాగా చదువుకునేలా చేసి మంచి గొప్పగా చేసేస్తాను. అంతే. ఏదో జాబ్. అసలు వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారు అనేది ఒక్కసారి చూసిన తర్వాత అయితే నా కళ్ళల్లో అయితే నీళ్ళు తిరిగాయి చెప్పాలంటే. అంత ఏజ్లోనే వాళ్ళు అంత కష్టపడుతూ ఒంటరిగా వాళ్ళ జీవితాన్ని సాగిస్తున్నారు. అండ్ దే హ్యావ్ దేర్ ఓన్ గోల్స్ టు అచీవ్. సో లైక్ లైఫ్ అనేది ఎలా ఉన్నప్పటికీ కూడా మనం ఒక గోల్ అనేది పెట్టుకొని ముందుకు వెళ్ళడమే. ఎక్కడో ఏదో జరిగిందని ఆగిపోతే లైఫ్ అక్కడితో ఆగిపోతుంది. ఇది మాత్రం నేను చాలా బాగా అర్థం చేసుకున్నా. అండ్ వీళ్ళని చూసిన తర్వాత ఆ ఇన్స్పిరేషన్ అనేది ఇంకా డబుల్ అయింది చెప్పాలంటే. నేను సేవా సమాజాన్ని ఫౌండర్ని. నా పేరు మౌనిక శర్మ. నేను స్టార్ట్ చేసింది 2010లో స్టార్ట్ చేశాను ఈ ఆర్గనైజేషను. పెద్ద అంటే ఎవరి ఇన్స్పిరేషను అని కాకపోయినా సరే, యాక్చువల్లీ చాలామంది క్యాస్టిజం వల్ల వాటి వల్ల చాలామంది పిల్లలు ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి తెలుసుకొని 2010లో ఓల్డ్ ఏజ్ హోమ్, అంటే హోమ్ అని కాదు, ఓల్డ్ ఏజ్ హోమ్ లాగా సపోర్టింగ్ కింద నేను స్టార్ట్ చేశానండి. 2006 నుంచి 2010 వరకు ఓల్డ్ ఏజ్ హోమ్ రన్ చేశాను. తర్వాత 2010 నుంచి చిల్డ్రన్ హోమ్ అనేది, ఎవరైతే పిల్లలు చదువు మానేస్తున్నారో, ఇలాగ ఎడ్యుకేషన్ వైపు ఇష్టపడకుండా మిడిల్ డ్రాప్ అయిపోతున్నారో అలాంటి వాళ్ళని తీసుకుని చదివించడం మొదలుపెట్టానండి. నాకు పిల్లలు అంటే చాలా ఇష్టం. మా పిల్లలు కూడా చెప్తారు, మొక్కలు కుక్కలు పిల్లలు
ఈ 3 అంటే చాలా ఇష్టము. సో దాని బేస్ మీద ఎప్పుడు పిల్లలతో స్పెండ్ చేయటం అది ఇష్టం వల్ల ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశాను. అండ్ ఇంకొకటి లైక్ ఇదంతా కూడా కేవలం మీ సపోర్ట్ వల్లే. ఇన్స్టాగ్రామ్లో లైక్ 1000 ఫాలోవర్స్ వచ్చారు కాబట్టి నా ఓన్ గ్రాటిట్యూడ్. లైక్ ఈ పని నేను చేస్తున్నానంటే ఇది మనం అందరం కలిసి చేస్తున్నట్టే. లైక్ నేనైతే అలా అనుకున్నాను. ఇదే సపోర్ట్ నాకు యూట్యూబ్లో కూడా చూపించి యూట్యూబ్లో కూడా 1000 సబ్స్క్రైబర్స్ వస్తే కనుక యాక్చువల్లీ చెప్పాలంటే ఇంకా పెద్ద ప్లానే వేసామన్నమాట. సో అది అచీవ్ అయితే అది కూడా మీ వల్లే అవుతుంది. సో మా కంటెంట్ కూడా మీకు ఎలా చూపించాలి, ఎలాంటి కంటెంట్ ఇస్తే బాగుంటుంది అని ఆలోచించి మేము చేస్తున్నాం. అది మీరు చూడొచ్చు మా వీడియోస్లో. సో ఇంకా మీరు ఇలాంటి సపోర్ట్ చేస్తూ ఉండాలి అని అనుకుంటున్నా. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇది కేవలం నేను లేదంటే రాకేష్ సారు లేదంటే ఆర్సీ సారు చేసింది కాదు. ఇది చేస్తున్నాము అంటే మన అందరం కలిసి చేస్తున్నాము. సో ఇది ఆఫ్ ద రికార్డ్స్ నుంచి ఒక చిన్న గ్రాటిట్యూడ్ అనమాట ఈ మైల్ స్టోన్ రీచ్ అయినందుకు. అండ్ ఇలాంటి మైల్ స్టోన్స్ ఇంకా మీ సపోర్ట్తో ఇంకా రీచ్ అవ్వాలనుకుంటున్నా. అండ్ ఇలాంటి కంటెంట్ కోసం కింద ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి. అండ్ మీరు ఇచ్చే సపోర్ట్ అయితే అసలు మామూలు సపోర్ట్ కాదు. అండ్ ఇలానే ఉండాలని కోరుకుంటున్నా. సో లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ అంగోస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్. అంగోస్ ఇప్పుడే వచ్చామన్నమాట హోమ్ నుంచి. అసలు నేనైతే ఫుల్ సాటిస్ఫైడ్ అయ్యాను. మ్యాటర్ ఏంటంటే ఇలా మనందరం కలిసి చిన్న స్టెప్స్ తీసుకుంటే వీ కెన్ క్రియేట్ ఎ బిగ్ చేంజెస్. అండ్ ఇప్పుడు చెప్పాలంటే అది మన రెస్పాన్సిబిలిటీ కూడా. సో ఈ జర్నీలో మీరు కూడా జాయిన్ అవ్వాలి అనుకుంటే కింద ఇన్స్టాగ్రామ్ ఐడి పెడతాను, జాయిన్ అవ్వండి. మనం కలిసి టుగెదర్లీ వీ కెన్ మేక్ ఏ డిఫరెన్స్. థ్యాంక్ యూ అంగోస్.